మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అదేంటంటే ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో దాంట్లో రికార్డ్ అయిన వీడియో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇంతకాలం ఉంది కదా, ఇప్పుడు 10 రోజులు అవుతుంది దాదాపు. అంటే ఈరోజు 9వ రోజు ఎలక్షన్స్ అయిపోయి. ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ ఈ వీడియో చూడలేదా? ఎలాంటి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళలేదా? ఒకవేళ వెళ్ళినా కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా వదిలేసిందా? పోలీసులు ఏం చేస్తున్నారు? అంతేకాకుండా అక్కడ పెట్టిన సీసీ కెమెరా ఈ వీడియో ఏదైతే ఉందో అది మనుషులు తీసిన వీడియో కాదు, స్టేబుల్గా ఉంది వీడియో. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో కాబట్టి ఇది బయటకు ఎలా వచ్చింది? దట్టు టీడీపీ సోషల్ మీడియాకి లేదంటే టీడీపీ మీడియా ఛానల్స్కి మాత్రమే ఎలా వచ్చింది? సో దీని మీద కూడా విచారణ జరగాలి. సో దీని వెనకాల ఈవీఎంని బద్దలు కొట్టడంలో ఉన్న ఇప్పుడు ఈవీఎంని బద్దలు కొట్టడం చాలా తప్పు, అది శిక్షార్హులే. అది ఈవీఎంలో అలా చేయడం. ఒకప్పుడు రిగ్గింగ్ జరిగేది. నాటు బాంబులు వేసుకునే వాళ్ళు, బాంబు దాడులు, లేదంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటాలు, నరుకోటాలు జరుగుతుండే, రిగ్గింగ్ జరుగుతుండే. ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. బూత్ క్యాప్చరింగ్ అంటే ఏం లేదు, లోపలికి వెళ్తారు, ఇలా 10 మంది ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బటన్ నొక్కొస్తూ ఉంటారు ఆల్టర్నేట్గా ఆ 10 మంది. సో వైసీపీ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే ఎవరిని ఓటు ఇవ్వడం లేదు, వైసీపీ సానుభూతి పరులను కానీ లేదంటే ప్రజల్ని ఎవరిని కూడా ఓటు వేయడానికి రాకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ గుండాలు వాళ్ళు అడ్డుకొని బూత్ క్యాప్చరింగ్ చేసి వాళ్ళు అక్కడ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం మేము అనేక సార్లు కలెక్టర్కి, ఎస్పీకి, సీఎల్కి, ఎస్ఎల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఎవరు మా ఫోన్లు ఎత్తలేదు. వీళ్ళు ఆ ప్రతిపక్షానికి ఏదైతే ఉందో ఆ పార్టీకి కొమ్ము కాశారు. సో కాబట్టి ఆ బూత్ లోపలికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని బద్దలు కొట్టారు. పిన్నెల్లి రామకృష్ణ గారు ఇది చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు, ఈయన ఈవీఎంని బద్దలు కొట్టిన వీడియో బయటకు వచ్చినప్పుడు అదే బూత్ క్యాప్చరింగ్ కూడా రికార్డ్ అవుతుంది కదా, దాన్ని చూపించి కూడా ఈయన రీపోలింగ్ అడగవచ్చు అక్కడ. అది చేయకుండా అంటే ఆ టైంలో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట. వీళ్ళు కావాలని చేస్తున్నారు, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, ఎలక్షన్ అధికారులు కానీ ఎవరు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆక్రోషంతో చేసి ఉండొచ్చు. కానీ ఆ టైంలో అలా చేయడం తప్పు. ఈవీఎంలో బద్దలు కొట్టడం, ఆ వీడియో ఏదైతే ఉందో అది చూపించి అక్కడ రీపోలింగ్ అడగాలి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందనుకోవాలా, లేదంటే అధికారులు ఏమన్నా ప్రత్యేకంగా ఒక పార్టీకి అంటే ఎవరైతే ఇంకొకరు కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా కొమ్ము కాశారనుకోవాలా? ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగి 9 రోజులు అయితే ఈ రోజున ఆ వీడియో బయటకు వచ్చింది. ఈ రోజే ఈసీ చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశించడం ఏంటో కామెడీగా అనిపిస్తుంది చాలా. మరి ఇది వ్యవస్థ ఫెయిల్ అయింది అనుకోవాలా, లేదంటే కళ్ళు మూసుకుంది అనుకోవాలా, లేదంటే గాఢ నిద్రలో ఉందనుకోవాలా? ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఎవరో ఒకరు మానిటర్ చేస్తారు కదా. ఇప్పుడు మన నెలలో సీసీ కెమెరాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకు పెట్టుకుంటాం? ఎక్కడన్నా ఏదైనా తేడా ఉంటే దాన్ని మనం ఏం జరిగింది ఏంటని చెప్పేసి మనం చూస్తాం, ఆ రికార్డింగ్స్ వెనక్కి వెళ్ళి చూస్తాం. ఈ 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క బూత్లో సీసీ కెమెరాలు పెట్టారు. దాన్ని అంటే అందరూ అన్ని 175 నియోజకవర్గాలకు సంబంధించి అందరూ అన్ని సీసీ కెమెరా సంబంధించిన ఫుటేజ్ని ఒక్కరు పరిశీలించరు. కొంతమంది ఉంటారు అక్కడ, దానికి అసైన్ చేసిన సెగ్రిగేట్ చేసిన పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అక్కడ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఇంత రిగ్గింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ బయట ఆ పోలింగ్ బూత్ బయట అంతమందిని ఆపేసి గొడవలు చేసి చాలామందిని ఓట్లు వేయడానికి రానియకుండా బూత్ లోపలికి బయట ఆపేసిన వీడియోలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈసీ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దీనిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది. ఆ వీడియో బయటకు ఎలా వెళ్ళిందో దాని మీద విచారణ జరగాలి. బూత్ క్యాప్చరింగ్ ఎందుకు చేశారు, అక్కడ పోలీసులు ఎందుకు వైఫల్యం చెందారు, వాళ్ళ మీద విచారణ చేయాలి. ఎవరు చేసినా తప్పే. ఈవీఎంను బద్దలు కొట్టినందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే. అదేవిధంగా అక్కడ రీపోలింగ్ జరగాల్సిందే. ఈ వీడియోస్ ఇవన్నీ బయటకు ఎలా వెళ్ళినాయి, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కదా, ఇవన్నీ కూడా ఈసీ చేతిలో ఉంటాయి. ఇవి టీడీపీ మీడియాకి లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, సోషల్ మీడియాకి ఎలా బయటకు వెళ్ళినాయి అనేది అక్కడ ఖచ్చితంగా కూడా విచారణ జరగాలి. ఎవరిచ్చారు బయటికి వాళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళ పైన కూడా విచారణ జరగాలి. ఏం జరుగుతుందో ఏం చేస్తుందో ఈసీ చూద్దాం. ఎందుకంటే చాలా విషయాల్లో ఈసీ ఫెయిల్ అయినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే చాలా సీరియస్ అయింది. విచారణ జరుగుతుంది, సిట్ని ఏర్పాటు చేసింది.
సిట్ కూడా సరిగా విచారణ చేయాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. అది అటాక్ జరిగేది కాదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూద్దాం.